మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. మార్కు 1:11 వచనం. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి నీవు నా ప్రియ కుమారుడు, నీవు నా ప్రియ కుమారుడు. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట అండి. నీవు నా ప్రియ కుమారుడు. కాబట్టి నీలో నేను ఆనందిస్తున్నాను. కాబట్టి దేవునికి బహుగా ఆనందింపచేసిన కుమారుడు ప్రభు అయిన యేసు. కాబట్టి యేసు ప్రభు వారి జీవితము తండ్రిని బహుగా ఆనందింపచేశాడు, బహుగా సంతోషింపచేశాడు. కాబట్టి యేసు ప్రభు చేసిన ప్రతిదీ కూడా తండ్రిని ఆనందింపచేసింది, తండ్రిని సంతోషపెట్టాడు. ఇక్కడ భూమి మీద ఉన్న యేసు ప్రభువు తండ్రిని సంపూర్ణంగా సంతోషపెట్టాడు. ఇక్కడ మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది దేవుడు ఆనందించుచున్నాడా. కాబట్టి మన జీవితము, మన పని లేదా మన జీవితకాలం అంతట్లో ఒక ప్రశ్న ఎప్పుడు మనం చూసుకోవాలి, మనం ఎప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. అలానే మన జీవితాన్ని చూసుకున్నప్పుడు ఈ పనిలో దేవుడు ఆనందిస్తాడా. చాలామంది ఇలా అడుగుతారు, మరి టీవీ చూడడం తప్ప, ఎంటర్టైన్మెంట్ చూడడం తప్ప, ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడడం తప్ప, లేదా ఎంటర్టైన్మెంట్ పార్క్స్కి వెళ్ళడం తప్ప, ఫలాంది చూడడం తప్ప, ఫలానితో వాళ్ళతో ఉండడం తప్ప. సో ఓన్లీ వన్ ఆన్సర్ ఏమిటంటే, ఇది తప్ప ఉప్ప అని మనము నిర్ధారించడం కాదు. అయితే విషయం ఏమిటంటే, ఇది నేను చేస్తే నా దేవుడు ఆనందిస్తాడా, ఇది చేస్తే నా దేవుడు సంతోషిస్తాడా, ఒక ప్రశ్న. ఇక నీకు నువ్వు ఆలోచించుకో. ఇది చేస్తే దేవుడు సంతోషిస్తాడా, ఈ పని చేస్తే నా దేవుని నేను సంతోషపెట్టగలుగుతానా, నీకు నువ్వు ప్రశ్న. అది నువ్వు సంతోషపెట్టేదైతే నువ్వు చెయ్యి, దుఃఖపెట్టేదైతే మానేసి. అది నీకు నువ్వే ఆలోచించుకో, నీకు నువ్వే అర్థమైపో. ప్రభువు జీవితము తండ్రిని సంతోషపెట్టిన కుమారుడు.